లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 25వ తారీఖు. దేవునికి కృతజ్ఞత చెల్లించు సమయము. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నిర్గమాకాండము 34వ అధ్యాయము 23వ వచనము. మానవ స్వభావము దేవునికి తెలియను గనుక ఆయన తన ప్రజలకు కృతజ్ఞతను పెంపొందించే సూచనలను కట్టడలను ఇస్తున్నాడు. మనలో అనేకులు కృతజ్ఞత లేనివారుగా ఉన్నందున కష్టములోనున్నారు. నీకున్న విశ్వాసపు పరిమాణము చొప్పున నీ కృతజ్ఞత ఉంటుంది. నీ జీవితంలోని శ్రేష్టమైన కృపలను జ్ఞాపకం చేసుకోవాలి. పాపం నుండి, లోకం నుండి ఎలాగున విడిపించబడ్డారో, ఆశీర్వాదముతో ఈ దినాన రక్షింపబడ్డారో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులు మరువక కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే ఎంతో నష్టము వాటిల్లును. కొందరు పరిశుద్ధులు స్తుతిస్తూ మధ్యరాత్రి వరకు మెలకువగా ఉంటారు. దేవునికి కృతజ్ఞతలు అర్పించడానికి నీవు కొంత సమయమును కేటాయించాలి. సంవత్సరమునకు ముమ్మారు యూదులు యెరూషలేమునకు వెళ్ళాలని దేవుడు చెప్పాడు. ఆ కాలములో రవాణా సౌకర్యములు లేవు. అయినా అంత దూరము వెళ్ళాల్సినదే. దారిలో వారు ముచ్చరించుకుంటూ దేవుడు వారిని ఎలా ఒక జనముగా చేశాడో, ఒక్కొక్కరిని ఎలా ప్రజగా చేశాడో గుర్తు చేసుకునేవారు. అయితే వారి కొరకు మెస్సియా వచ్చాడని తెలుసుకొనలేదు. ఆయన ఇంకా రాబోతాడనే ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబాలతో వచ్చి దేవాలయంలో అర్పణలు అర్పించేవారు. వారి జ్యేష్ఠ కుమారులని దేవునికి ఇవ్వాలని దేవుడు కోరాడు. మనమైతే ఎన్నోసార్లు ఆయనకు వ్యతిరేకమైన కోరికలు, ఆలోచనలను కలిగి ఉన్నాము. దేవుని తలంపులతో మన తలంపులు చేరుకునే ప్రక్రియను బట్టి క్రైస్తవ జీవితాభివృద్ధి ఉంటుంది. క్రమంగా మన తలంపులు పోయి దేవుని తలంపులు మనలో స్థిరపడతాయి. తలంపులన్నీ క్రీస్తుకు లోబడేటట్లు చేయబడుటయే గొప్ప జయము. తద్వారా కలిగిన విశ్వాసమును బట్టి దేవుని యందు నమ్మిక ప్రారంభమవుతుంది. కొంతకాలము వరకు స్వరము ద్వారా, దర్శనముల ద్వారా మనుషులు దేవోక్తి పొందేవారు. కానీ తరువాతి కాలంలో అలాంటివి ఏమీ లేకపోయినా విశ్వాసంతో దేవుని నమ్ముట జరుగుచున్నది. నీవు ఎదిగే కొలది దేవుని వాక్యపు విలువ కూడా హెచ్చగుట వలన సాతానుడు వణుకుతాడు. అంధకార శక్తులన్నీ భయంతో పారిపోతాయి. విజయం సమకూడే వరకు నడుచుట కొనసాగించాలి. ఎన్ దానియేలు గారు.